సుష్మిత రా లేదా రమ్య పరమేశ నా పేరు వంశీకృష్ణ, అగ్రికల్చర్ BSc 4th year ఫ్రమ్ అగ్రికల్చర్ కాలేజ్ జగిత్యాల సార్. ఈ మధ్యకాలంలో వచ్చిన జీవో నెంబర్ 55 మా వ్యవసాయ యూనివర్సిటీ భూములను 100 ఎకరాలను తీసుకుంటుంది. దాంట్లో ఆగ్రో బయోడైవర్సిటీ పార్క్ అని 2010లో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినారు అనమాట. 2010లో ఆగ్రో బయోడైవర్సిటీగా చేసిండ్రు. దాంట్లో అరౌండ్ ఒక 439 స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే 349 యానిమల్ స్పీసీస్ ఉన్నాయి. కొన్ని థ్రెటెండ్ స్పీసీస్ ఉన్నాయి యానిమల్స్లో, ఎండేంజర్డ్ స్పీసీస్ ప్లాంట్స్లో ఉన్నాయి. ప్లాంట్స్లో సెరోజియా అనే ఒక అశోకా ట్రీ అనేది ఒక 350 years బ్యాక్ ఉన్న ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి. అలాంటి స్పీసీస్ని మనం కన్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే జెంప్లాజం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు జెనెటిక్ కన్జర్వేషన్లో జెంప్లాజం ఇంపార్టెంట్ కాబట్టి బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ఉంది కాబట్టి మాకు బయోడైవర్సిటీ ఉంది. దాంట్లో మేము ఇప్పుడు ఆ బయోడైవర్సిటీ కోల్పోతే మనం దాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అరౌండ్ ఒక 150 స్పీసీస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకొక 139 స్పీసీస్ ఆఫ్ ఆరోమాటిక్ ఇంకా మిక్స్డ్ ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్లాంట్స్ మనం కోల్పోతే మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం బయోడైవర్సిటీ అనేది. సో మీరు జీవో నెంబర్ 55ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల భూములని జీవో 55 కోసం హైకోర్టు నిర్మాణించడం కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాకపోతే ఆ 100 ఎకరాల భూమిలో 65 ఎకరాలలో మా బయోడైవర్సిటీ పార్క్ అనేది ఉంది. ఆ బయోడైవర్సిటీ పార్క్ కేటాయించడం వల్ల అక్కడున్న స్పీషీస్ అన్నీ కూడా అంతరించిపోతాయి. ఈ ఎకరాల భూమి అనేది మాకు రీసెర్చ్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఫార్మర్స్కి మేము సైంటిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేయడానికి ఆ ల్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని వెంటనే వెనుక తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను.